బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు అత్యంత శుభదినమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్నాథ్ సింగ్ కు ఆయన అభినందనలు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఈ రోజు పండుగలు చేసుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి 10 ఏళ్లలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని, పేదల అభ్యున్నతి కోసమే పాటుపడ్డామని ప్రధాని మోదీ అన్నారు. యువత ఆకాంక్షలను ఈ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యువత, మహిళలు, పేదలపై ఫోకస్ చేశామని, పేదల జీవితాలు మార్చడమే మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధాని మోదీ అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ మేనిఫెస్టోను అయితే బీజేపీ జాతీయ నేతలు అయితే విడుదల చేశారు. మేనిఫెస్టోకు సంబంధించిన ప్రధాన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, కొద్దిసేపటి క్రితమే న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. సంకల్ప్ పత్ర పేరుతోటి ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, పలువురు కీలక నేతలు కూడా ఈ యొక్క మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు బీజేపీ ప్రభుత్వం ఎట్లాంటి అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలు అందించడం జరిగింది అనే దాన్ని వివరించడం జరిగింది. దానితో పాటు వచ్చే 5 ఏళ్ల పాటు బీజేపీ దేశ ప్రజలకు ఏమేం చేయబోతోంది అనే దానిపై ప్రత్యేకంగా సంకల్ప పత్ర పేరుతో ఒక మేనిఫెస్టోను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టో దేశ ప్రజలకు ఖచ్చితంగా దేశ ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ కూడా చదివి వినిపించడం జరిగింది. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వచ్చే 5 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో ఉచిత రేషన్ వచ్చే 5 ఏళ్ల పాటు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటికే చాలా వరకు కూడా ఇళ్ల పథకం కొనసాగుతూ ఉంది. వచ్చే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్లను కూడా పేదవారికి కట్టించి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా ఈ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది అని చెప్పి కూడా ప్రధానమంత్రి మోడీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా పేదల జీవితాలు మార్చడమే ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటేనే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముద్రా లోన్ పథకం ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకు పెంచుతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఈసారి గెలిచిన తర్వాత వచ్చే ప్రభుత్వంలో 20 లక్షల వరకు కూడా అసంఘటిత కార్మికులు కానీ చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 20 లక్షల వరకు ముద్రా లోన్ సౌకర్యం అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారో అదేవిధంగా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న వ్యాపారులకు మరిన్ని రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వ్యవసాయంలో టెక్నాలజీని ప్రోత్సహిస్తాము. ఇప్పటికే డ్రోన్లను అనుసంధానం చేస్తాం. అదేవిధంగా దానికి సంబంధించి ఇంకా టెక్నాలజీని కూడా వ్యవసాయ రంగంలో తీసుకొని వస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తీసుకువస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గ్రామాలకు గ్రోత్ ఇంజన్లే ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కూరగాయలు, పండ్లు ఈ యొక్క రైతులు ఉత్పత్తి చేసినటువంటి ఇవన్నిటిని కూడా స్టోరేజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా స్టోరేజ్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా 70 సంవత్సరాలు ఎవరైతే పైబడిన వారు వృద్ధులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆరోగ్య పథకం కింద వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకం కిందకి వాళ్ళందరినీ కూడా చేరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే మహిళలను అదేవిధంగా పేద ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ యొక్క అంటే మేనిఫెస్టో ఉంది అని చెప్పేసి కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోను రూపొందించినటువంటి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో 27 మంది ఎవరైతే బీజేపీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. దేశ ప్రజల ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో వాళ్ళందరినీ కూడా బిలో పవర్టీ నుంచి కానివచ్చు, అదేవిధంగా పేదరికం నుంచి కానివచ్చు, అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మేనిఫెస్టో ఎంతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 3వ సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతా ఉంది అని చెప్పేసి కూడా
మోడీ అయితే ఒక ధీమాను అయితే వ్యక్తం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు ఇప్పటికే అంటే సంబరాల్లో మునిగి తేలాయని చెప్పవచ్చు. ఎందుకంటే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఒక శుభ దినం అని చెప్పేసి కూడా మోడీ అన్నారు. అంబేద్కర్ జయంతి రోజున బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఖచ్చితంగా పేద ప్రజలకు కానివచ్చు, మహిళలకు కానివచ్చు, విద్యార్థులకు, రైతులకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడే మేనిఫెస్టో, వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పేసి కూడా మోడీ అయితే ఒక ధీమాను, ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది మాధురి. అయితే రాజు, స్టూడెంట్స్ కావచ్చు, యువతకు సంబంధించి మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను పొందుపరిచారని అనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా స్టూడెంట్స్కు, అదేవిధంగా విద్యారంగంలో కానివచ్చు, అదేవిధంగా ఉద్యోగ కల్పన కావచ్చు, వాళ్ళకు పెద్దపీట వేస్తాము భవిష్యత్తులో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంటే కొత్తగా ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా మొత్తానికి యువతకు ఉపాధి కల్పించేందుకు వాళ్ళకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాము వచ్చే ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా విద్యార్థులకు, యువతకు ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కానివచ్చు, అదేవిధంగా రైతులకు కానివచ్చు, వాళ్ళందరికీ కూడా ఇటు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ ఏదైతే ఉందో ఉచిత రేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 82 కోట్ల ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నాము. ఇది మరో 5 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మహిళలను లక్షాధికారులను చేయడమే తమ యొక్క బీజేపీ పార్టీ లక్ష్యం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఖచ్చితంగా వాళ్ళకు మేలు చేకూరే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం మహిళలకు కూడా ఖచ్చితంగా ఇవి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇప్పటికే త్రిబుల్ తలాక్ ఏదైతే ఆ విషయంలో ఖచ్చితంగా ముస్లిం మహిళలకు ఎంతగానో సాంత్వన చేకూరించి ఈ యొక్క త్రిబుల్ తలాక్ తీసేయడం ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కానివచ్చు, విద్యార్థులకు కానివచ్చు, రైతులకు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారత్ రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదం చేకూరుతుందని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ధీమానైతే వ్యక్తం చేయడం జరిగింది మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.